100 రోజుల పరిపాలన, ప్రజల మంచి పరిపాలన, మంచి ప్రభుత్వం, ప్రజల కోసమే పనిచేస్తున్న ప్రభుత్వం అన్నటువంటి కాన్సెప్ట్తో ముఖ్యమైనటువంటి 100 అంశాలున్న ఒక 6 అంశాలని బాగా ఫోకస్ చేస్తూ గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా మా పార్టీ లీడర్లు, జనసేన పార్టీ లీడర్లు, మరి బీజేపీ లీడర్లు అందరూ కలిసి ప్రతి గ్రామాన్ని సందర్శించి 100 రోజుల్లో 101 కార్యక్రమాన్ని ఏవైతే చేశామో పుస్తక రూపంలో వాళ్ళకు ప్రచురించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఏవైతే మనం మేనిఫెస్టోలో పెట్టామో వాటన్నిటిలో ముఖ్యమైనవి మీకు తెలుసు. పెన్షన్లు పెంచడం కానీ 3,000 రూపాయల పెన్షన్ని ఒక్కమారుగా 4,000 చేసి గతంలో 3 నెలల యొక్క అరియర్స్ని కూడా 7,000 ఇవ్వడం అన్నటువంటిది ఒకటి. రెండవది డిఎస్సిని ప్రకటించి దాదాపు 17,000 ఉద్యోగాలను ప్రకటించడం అనేటువంటిది, అది తొందరలో కూడా ఫిలప్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రైతులందరూ కూడా ఆందోళన చెందితే దాన్ని రద్దు చేయడం అనేటువంటి అంశం కూడా చూసాము. అట్లాగే అన్నా క్యాంటీన్లు కేవలం 5 రూపాయలకే కడుపు నింపేటటువంటి అన్నా క్యాంటీన్లు మళ్ళీ తిరిగి ప్రారంభించడం అనేటువంటిది చూసాము. మరి ఈ విధమైనటువంటి కార్యక్రమాల్లో రేపు మరి దీపావళికే వంట గ్యాస్ 3 సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం అనేటువంటిది ఏదైతే మేము చెప్పామో అన్ని కార్యక్రమాలు కూడా అమలు పరచడం, వాటిని ప్రజలకు వివరించడం అనేటువంటి ఒక కార్యక్రమంలో మేమున్నాం. ఏ కార్యక్రమాన్ని దాచడం లేదు, ఏ కార్యక్రమాన్ని ఆపడం లేదు. కాబట్టి 3 నెలల పసిపాపను పట్టుకొని నువ్వు ఒలింపిక్లో పరిగెత్తినట్టు పరిగెత్తమని కొంతమంది వైసీపీ నాయకులు పెడబొబ్బులు పెట్టడం అనేది చూస్తే చాలా అసహ్యం వేస్తుంది. ఏ రకంగా వాళ్ళు ఏ కార్యక్రమాన్ని ఎప్పుడు అమలు పరిచారో, చంద్రబాబు నాయుడు గారు 200 పెన్షన్ని 1000 చేసి 1000 పెన్షన్ని 2000 చేస్తే ఆ 2000 పెన్షన్ని 3000 చేయడానికి 5 సంవత్సరాలు ముక్కుతూ మూలుగుతూ పెట్టినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ కార్యక్రమాల గురించి, కూటమి కార్యక్రమాల గురించి నిందలు వేయడం, విమర్శించడం అది దయాలు వేదాలు వేధించినట్లు ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా తప్పు. ఇప్పటికైనా కాస్త సహనం పాటించాల్సిందిగా నేను వైసీపీ నాయకులు కోరుతున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.